Welcome to JRTV. How to preserve the natural rainfall water into some. మీకు మనకి ప్రకృతి సహజ సిద్ధంగా కురిసిన వాటర్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఈజ్ రెయిన్ఫాల్. రెయిన్ఫాల్లో మీకు పాజిటివ్ అండ్ నెగిటివ్ క్లౌడ్స్ మీకు ఢీ కొట్టడం వల్ల మనకి స్పార్క్ వచ్చి అందులో ఉన్న బ్యాక్టీరియా వైరస్ అండ్ ఫంగస్ మీకు నిర్వీర్యం అయిపోయి అతి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ మనకి భూమి మీద పట్టడం వల్ల మనకి ఈ విత్తనాలు మొక్క యొక్క విత్తనాలు నెక్స్ట్ మొక్కలు చాలా ఉద్దీపనంగా మంచి స్టిమ్యులస్ తోటి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు విత్తనం ప్రాణం పోసుకోవాలంటే కంపల్సరీ మీకు రెయిన్ఫాల్ మనకి పడితేనే మీకు విత్తనం మొలకెత్తుతుంది. అదే మీరు డైలీ మగ్గతోటి వాటర్ వేస్తే అంత ఫాస్ట్గా మొక్క ఎదుగుదల మనం చూడం. సో న్యాచురల్గా మనకి న్యాచురల్ రెయిన్ఫాల్ ఈ ఇది సజాతి నెక్స్ట్ విజాతి అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జబుల్ క్లౌడ్స్ మీకు ఢీకొనటం వల్ల మనకి స్పార్క్ వచ్చి అత్యధిక మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మీకు రావటం వల్ల అందులో ఉన్న మీకు ఇంప్యూరిటీస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వైరస్ కానీ మీకు డెడ్ అయిపోయి మనకి అతి శుద్ధమైన రెయిన్ఫాల్ మన భూమి ఉపరితలం మీద మనకి పడే అవకాశం ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే మన టెర్రస్ మీద మీకు స్టార్టింగ్ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు మీరు దాన్ని మీరు అది డిస్కార్డ్ చేయండి. మీకు ఒక్కసారి టెర్రస్ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ని మీరు బైపాస్ చేసి మన ఇది ప్రిజర్వేషన్ ట్యాంక్స్లో మనం ఇది ప్రిజర్వ్ చేసుకోవాలి. అది మీరు గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద వాటర్ ట్యాంక్ మీరు ఏర్పాటు చేసుకుంటే అందులోకి మీకు రెయిన్ వాటర్ అందులోకి అక్యూములేషన్ అవుతుంది. అది మనం మొక్కలకి మీరు డైలీ ఒక మగ్గేస్తే ఒక అమృతాన్ని మీకు సేవించినంత ఫీలింగ్ మొక్కకు వచ్చి మీకు అద్భుతంగా మీకు తారాస్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సో మీకు ప్రతి వర్షపు బిందువు ఒక అమృత బిందువుతోటి సమానమని మనం గ్రహించాలి. ఎందుకంటే మీకు ఒక డ్రాప్ పడిన ఒక విత్తనం మీద వర్షపు చుక్క పడితే అది స్టిమ్యులస్ మీకు అద్భుతంగా, ఎందుకంటే జలంలో మీకు నిగూఢంగా అగ్ని దాగి ఉంది. సో ఈ అగ్ని మీకు ఆ సీడ్ని ప్రేరేపించి మీకు స్టిమ్యులస్ కింద మీకు జర్మినేషన్ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. సో నిగూఢంగా జలంలో మీకు అగ్ని దాగి ఉండటం వల్ల మీకు అప్పుడప్పుడు మనం ఇది మీకు మన కట్స్ ఫింగర్ కట్స్ కానీ స్కిన్ కట్ కానీ అప్పుడప్పుడు వచ్చినప్పుడు మీకు ట్యాప్ ఏది రిలీజ్ చేస్తే చిన్న షాక్ వస్తుంది. ఏది కొంతమందికి మీకు బాడీ యొక్క ఏది ఉష్ణతత్వం నెక్స్ట్ అగ్నితత్వం వల్ల మీకు ఈ ట్యాప్ ఓపెన్ చేస్తే మనకి లిటిల్ షాక్ వచ్చే పరిస్థితి ఉంటుంది. సో అందువల్ల మీకు వాటర్లో నిగూఢంగా మీకు ఈ అగ్నితత్వం ఉంది కాబట్టి కంపల్సరీ మనం స్నానం చేసేటప్పుడు విత్ డ్రాయర్ వెరీ సజెస్టబుల్. ఎందుకంటే మీకు స్కిన్ డిసీజెస్ కానీ నెక్స్ట్ జెనిటల్ మీకు ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉండాలంటే కంపల్సరీ మనం విత్ క్లోత్స్ తోటే మనం స్నానం చేయాలి. సో మీకు వాటర్ మీకు వర్షపు నీరు ఎంతో శుద్ధమైన స్వచ్ఛమైన నెక్స్ట్ 100% మీకు బంగారం కన్నా స్వచ్ఛమైన ఇది వర్షపు బొట్టు మీకు ఒక అమృత బిందువుతోటి సమానం అని మనం ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే మీకు విత్తిన ప్రతి విత్తనం మీకు మొలకెత్తుతుందంటే మీకు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ రెయిన్ఫాల్ మన భూమి మీద పడటం వల్ల మీకు అద్భుతంగా మొక్క
నువ్వా నేనా అంటూ ఆకాశం అంతా ఎత్తుకి మీకు పెరీనియల్ ప్లాంట్స్ శత సహస్ర వసంతాల జీవ పెన్నిధులైన మీకు పోక చెట్టు, నెక్స్ట్ కొబ్బరి చెట్టు, పామ్ ట్రీ, నెక్స్ట్ తాటి చెట్టు, నెక్స్ట్ యూకలిప్టస్ ట్రీ, నెక్స్ట్ సరుగుడు చెట్టు, నెక్స్ట్ మీకు ఈ పామ్ ట్రీ, నెక్స్ట్ డేట్స్ ప్లాంట్, నెక్స్ట్ పామ్ ఆయిల్ ట్రీ, ఈ విధంగా నెంబర్ ఆఫ్ పెరీనియల్ ప్లాంట్స్, రావి, నెక్స్ట్ మర్రి, నెక్స్ట్ వేప, నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్, మ్యాంగో ప్లాంట్స్, ఇవన్నీ అద్భుతంగా మీకు పెరుగుతున్నాయి. సో ఈ వర్షపు నీటిని మీరు క్యాప్చర్ చేస్తే మన టెర్రస్ మీద, ఓపెన్ టెర్రస్ మీద మీరు ట్యాంక్స్ పెట్టుకోండి. అంటే దాని యొక్క స్లాబ్ యొక్క విత్ స్టాండింగ్ కెపాసిటీ తెలుసుకోవాలి. మీ స్లాబ్ ఒక 10 టన్నులు బరువు కాసే విధంగా ఉంటే 1 టన్ను మీరు 1 టన్ను అంటే మీకు ఇంచుమించు 1000 లీటర్స్ కింద మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు వర్షపు నీరుని అది మనం ఒడిసి పట్టండి. 1 డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా మీరు ఒడిసి పడితే అది మనం మొక్కలకే యూజ్ చేసుకోవచ్చు, లేదా దాన్ని బాగా మరగ కాసి మనం డ్రింకింగ్ వాటర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే శుద్ధ జలం 100% ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఈజ్ రెయిన్ఫాల్. రెయిన్ఫాల్ మీరు ఎలా చెప్పగలరు రెయిన్ఫాల్ అంత ప్యూరెస్ట్ ఫామ్ అని మీరు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే మీకు 2 విజాతి చార్జెస్ అయిన మేఘాలు, పాజిటివ్ ఛార్జు, నెగిటివ్ ఛార్జు మేఘాలు మీకు ఢీకొట్టడం వల్ల మీకు విపరీతమైన మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, మీకు స్పార్క్ వచ్చి మీరు ఘనీభవించిన మేఘాల్లో ఉన్న ఇంప్యూరిటీస్, మీకు వైరస్ అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇతర మన మానవాళికి ఇది అనారోగ్యకారకం చేసే ఫ్యాక్టర్స్ మీకు నిర్వీర్యం అయిపోయే అద్భుతమైన ప్రక్రియ. మీకు వర్షపు నీటిని మనం ఒడిసి పట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మానవాళికి ఎటువంటి అనారోగ్య సమస్యలు మీకు దరిచారో దాన్ని కంపల్సరీ హీట్ ప్రాసెస్లో మనం కాచి చల్లార్చిన నీళ్ళు మీరు తాగండి. మీకు బాడీలో స్టిమ్యులస్ ఏ విధంగా ఉంటుందో మీరే గమనించవచ్చు. మనం బోర్ వాటర్ ఫిల్టరేషన్ చేసి తాగుతున్నాం. ఎన్నో కెమికల్స్, యాసిడ్స్, మీకు సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్, నెక్స్ట్ లాఫింగ్ గ్యాస్, నెక్స్ట్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాసోలిన్ అండ్ మీకు తార్, ఇవన్నీ పెట్రోలియం యొక్క ఉత్పత్తులు అన్నీ కలుషితం అయిపోయి మనకి బోర్ వాటర్లో మీకు ఈ ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వేస్టేజ్ ప్లస్ బై ప్రొడక్ట్స్, నెక్స్ట్ ఎక్స్పైర్డ్ మీకు సొల్యూషన్స్ ఏంటి, నెక్స్ట్ ఇంజెక్షన్స్ ఏంటి, ట్యాబ్లెట్స్ ఏంటి, క్యాప్సూల్స్ ఏంటి, మీకు ఈ భూమిలో మీకు పొల్యూషన్ లెవెల్స్ని భూమి యొక్క సారవంతాన్ని నిర్వీర్యం చేసే ఫ్యాక్టర్స్ ఈ కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయటం, ఫినాల్ ఎక్కువగా యూజ్ చేయటం, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల భూమి యొక్క సారవంతం కోల్పోతుంది. మీకు 45%కి మీకు ఫెర్టిలిటీ, ఎర్త్ ఫెర్టిలిటీ మీకు డౌన్ అయ్యిందంటే మీకు ఎంత ప్రమాద స్థాయిలో ఈ మానవాళి జీవితం మీకు ఏది మానవాళి జీవితం ఏర్పడిందో మీరు గమనించాలి. సో ఎర్త్ యొక్క ఫెర్టిలిటీని పెంచే ఫ్యాక్టర్స్ని మనం ఎన్హాన్స్ చేసుకుని, ఇంట్రడ్యూస్ చేసుకుని, ఇన్కల్కేట్ చేసుకుని, ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతంగా మీకు ఈ ఎర్త్ యొక్క ఫెర్టిలిటీ విపరీతంగా పెరిగి మనకి మళ్ళీ భూసారవంతం మీకు అనూహ్యంగా పెరిగి మనకి అత్యధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు రెయిన్ వాటర్ని మీరు ఒడిసి పట్టండి. ఒక్క చుక్క కూడా వేస్ట్ అవ్వకుండా మీరు టెర్రస్ మీద, నెక్స్ట్ మీరు ఈరోజే ఒక సంపు ఎక్స్ట్రా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీరు ట్యాంక్ ఇమీడియట్గా మీకు మీకు స్థలం ఉంటే, లేదా మీరు ఒక జింక్ ట్యాంక్లోకి మీరు ప్రిజర్వేషన్ చేసుకుంటే అద్భుతంగా మీ దగ్గర అమృతం మీ చెంతన ఉన్నట్టే అని మనం భావించవచ్చు. ఎందుకంటే అది
మనకి అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్లో మనం అద్భుతంగా ఆ రెయిన్ వాటర్ని మనం యూటిలైజ్ చేసుకుని మొక్క యొక్క ఎదుగుదలకి ఎంతో మనం తోడ్పడాలి. అదేవిధంగా మనం ఇంటేక్ ఆఫ్ వాటర్ దాన్ని జాగ్రత్తగా వడబోసి, ఎందుకంటే మన టెర్రస్ మీద పడినప్పుడు బర్డ్ ఎక్స్క్రీషన్స్ ఉంటాయి, డస్ట్ ఉంటుంది, రోడ్డు మీద డస్ట్ మన టెర్రస్ మీద పడుతుంది. అదేవిధంగా బర్డ్ డ్రాపింగ్స్, బర్డ్ ఎక్స్క్రీషన్స్, బర్డ్ ఫీసెస్, ఇవన్నీ మీరు ఫస్ట్ ఒక 20 నిమిషాల వరకు మీరు అది డిస్కార్డ్ చేయాలి, అది వదిలేయాలి. వదిలేస్తే నెక్స్ట్ రెయిన్ఫాల్ మనకి శుద్ధమైన స్వచ్ఛమైన 100% మీకు 24 క్యారెట్ బంగారం ఎంత స్వచ్ఛమైందో అంత స్వచ్ఛమైన రెయిన్ఫాల్ని మనం ఒడిసిపట్టి మనం అద్భుతంగా మన ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్లో లేదా టెర్రస్ కల్టివేషన్లో లేదా మన వ్యవసాయ క్షేత్రాల్లో మీకు క్యాన్స్ తోటి తీసుకెళ్ళిపోయి మనం అందులో మీకు స్పిల్లింగ్ చేస్తే అద్భుతంగా మీకు పంట యొక్క దిగుబడులు అనూహ్యంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో రెయిన్ వాటర్ని మీరు వేస్ట్గా మీరు మురికి కాలువల్లోకి వదలకుండా మనం దాన్ని ఒడిసి పట్టండి. ప్రతి ఇంట్లో ఒక్క రెయిన్ హార్వెస్టింగ్ పిట్ కంపల్సరీ ఉండాలనే ప్రభుత్వం ఒక నిబంధన మీకు ఏర్పరుస్తే అద్భుతంగా మీకు మనం పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించి మంచి పచ్చటి వాతావరణాన్ని మంచి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండే విధంగా మంచి కాంక్రీట్ జంగిల్లో ఒక థిక్ ఫారెస్ట్ని మనం ఏర్పాటు చేస్తే మన ఆర్థోపోడ్కి సంబంధించిన ఈ క్రిమికీటకాలు అంటే మన హనీబీస్, నెక్స్ట్ బటర్ఫ్లైస్, ఈ క్రాస్ పాలినేషన్ ప్రక్రియలో పరపరాగ సంపర్కంలో కీలక పాత్ర పోషించే ఈ ఆర్థోపోడ్కి సంబంధించిన జీవులన్నీ మళ్ళీ మీకు ఒక చైన్ ఒక గాడిలో పడిపోతాయి. అదేవిధంగా వాటి యొక్క సంతతిని కంట్రోల్ చేసే పక్షులు కూడా మీకు వాటి యొక్క వృద్ధి పెరిగి మనకి సమతుల్యం అవుతుంది. అంటే మీకు క్రిమికీటకాలు పెరిగిపోతే మీకు కంటేజియస్ డిసీజెస్, హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా అని మీరు ప్రశ్నించవచ్చు. క్రిమికీటకాలు మనం పెంచే పంటలో మీకు సంకర జాతి ఉత్పత్తులు రావడానికి మనకి ఎంతో దోహదపడతాయి. ఎందుకంటే ఫ్లవర్ విల్ డొనేట్ హనీ టు ద బటర్ఫ్లై ఆర్ హనీబీ. Honeybee will indirectly land in different flowers of the same species. So ఈ మొక్క మీద వాలి మళ్ళీ నెక్స్ట్ మొక్క మీద వాలటం వల్ల అది పరపరాగ సంపర్కం, అంటే మీకు సెల్ఫ్ పాలినేషను, నెక్స్ట్ ఆటో పాలినేషను ప్లస్ మీకు క్రాస్ పాలినేషను జరగటం వల్ల మనకి పంట యొక్క దిగుబడులు అనూహ్యంగా పెరిగి మనకి సంకర జాతి విత్తనాలు, ఆ విత్తనాలు నెక్స్ట్ క్రాప్కి మీకు నిలవ ఉండే విధంగా మీకు అద్భుతంగా మనం ఇది చేయొచ్చు. సో మీరు ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ లేదా ట్యాంక్స్ లేదా సంపలో లేదా మీరు జింక్ షీట్లతోటి జింకు ట్యాంక్స్ మనం ఏర్పరచుకుంటే అందులోకి ఈ వాటర్ని ప్రిజర్వేషన్ చేసుకుని మనం దశల వారీగా మనం ఈ ప్లాంట్ యొక్క ప్రొపగేషన్లో మనం యూజ్ చేసుకుని అద్భుతంగా మీకు ప్లాంట్ యొక్క ఎదుగుదలకి నెక్స్ట్ మనకి సంకర జాతి ఉత్పత్తులు తీసుకోవడానికి నెక్స్ట్ మీకు ఈ హైబ్రిడ్ విగార్లో మనం సొంతం చేసుకోవచ్చు. మీకు మంచి ప్రోటీనేషియస్, న్యూట్రిటివ్ అండ్ పోషక విలువలు సమృద్ధిగా ఉన్న, మినరల్స్ మెటల్స్ సమృద్ధిగా ఉన్న, విటమిన్స్ సమృద్ధిగా ఉన్న, నెక్స్ట్ మీకు న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు మనం సొంతం చేసుకోవచ్చు. మీరు కాయగూరలు ఏంటి, ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఏంటి, మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి, నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏంటి, నెక్స్ట్ కమర్షియల్ క్రాప్స్ ఏంటి, దుంపకూరలు ఏంటి, మీకు స్పైసీ మీకు ఎలాచి, లవంగం, నెక్స్ట్ ఇవన్నీ మనం హ్యాపీగా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వాటర్ ట్యాంక్ని ఏర్పరచుకుంటే అద్భుతంగా మీరు రైతును మించి మీరు ఈ పంట దిగుబడులు అనూహ్యంగా పెంచే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.